Hello everyone, this is Sudhir Mawadi, sport journalist and commentator. Sunrisers Hyderabad and Gujarat Titans మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది అహ్మదాబాద్ స్టేడియంలో. ఈ మ్యాచ్ ఆఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ బోత్ టీమ్స్కి, ఎందుకంటే టూ టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్లో విక్టరీ సాధించాయి అండ్ ఒక్కొక్క మ్యాచ్లో ఓడిపోవడం కూడా చూసాం. బట్ దిస్ మ్యాచ్ ఈజ్ రియలీ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ సన్రైజర్స్ హైదరాబాద్కి, ఎందుకంటే వాళ్ళు అవే ఆడుతున్నారు. అండ్ కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కూడా 200+ దాదాపుగా చేజ్ చేయగలిగారు హైదరాబాద్. అండ్ ఆ తర్వాత వి ఆల్ నో దట్ హైదరాబాద్లో జరిగినటువంటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ దే మేడ్ హిస్టరీ యాక్చువల్లీ. ఐపీఎల్ చరిత్రలోనే అంత పెద్ద స్కోర్ ఎప్పుడు చూడలేదు. ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ యాక్చువల్లీ. అండ్ ట్రావిస్ హెడ్ రావడంతో మరింత బలంగా మారింది సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్. అండ్ ఈ వాజ్ సక్సెస్ఫుల్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ ఈ ఫేస్డ్ యాక్చువల్లీ, హిట్టింగ్ ద బాల్ నైస్లీ. అండ్ ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్కు కొండంత బలం, ఎందుకంటే బ్యాటింగ్లో అందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్, మయాంక్ అగ్రవాల్ మంచి టచ్లో ఉన్నాడు, క్లాసన్ నో నీడ్ టు టాక్ అబౌట్ హిమ్. కోల్కతాలో ఎలానైతే ఆడాడో దాన్ని రిపీట్ చేయగలిగాడు హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో. ముంబై ఆల్సో చేజ్డ్ వెల్ ఆఫ్ కోర్స్ దాదాపుగా వాళ్ళు కూడా చాలా మంచి ఎఫర్ట్ కనబరిచారు ఆ పెద్ద స్కోరును చేజ్ చేయడంలో. బట్ అహ్మదాబాద్లో ఐ థింక్ ఒకవేళ సన్రైజర్స్ హైదరాబాద్ ఒక విక్టరీ సాధించినట్లయితే దట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్, బికాస్ గుజరాత్ టైటన్స్ వీ ఆల్ నో దట్ దే ఆర్ అ వెరీ గుడ్ సైడ్ యాక్చువల్లీ. ఫస్ట్ అటెంప్ట్లోనే టైటిల్ గెలిచారు, సెకండ్ టైం వాళ్ళు ఫైనల్లో ఆడారు అండ్ వాళ్ళ ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. బట్ చెన్నైలో వాళ్ళ బ్యాటింగ్ ఒక్కసారి సడన్గా డిప్ కావడం చూసాం. నోబడీ వాజ్ ప్లేయింగ్ యాక్చువల్లీ వెల్. ముఖ్యంగా పెద్ద స్కోర్ను వాళ్ళు చేజ్ చేయడంలో చాలా కష్టపడ్డారు. అది కొంచెం నేను అనుకుంటాను సన్రైజర్స్ హైదరాబాద్కి అడ్వాంటేజ్గా మారుతుంది, బికాజ్ సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతా అగెనిస్ట్ కూడా వాళ్ళు 200+ దాదాపుగా చేజ్ చేసినట్టుగానే కనబడింది. స్టార్టింగ్లో కొంచెం కష్టపడ్డా కానీ ఆ తర్వాత వండర్ఫుల్ చేజింగ్ ఎఫర్ట్ కనబరిచారు. సో కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ హై యాక్చువల్లీ. ప్రతి బ్యాటర్ రాణిస్తున్నారు. అండ్ బౌలింగ్లో అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ, బికాస్ భువనేశ్వర్ కుమార్ టోటల్గా 8 ఓవర్స్లో 104 రన్స్ ఇవ్వడం అనేది కొంచెం వరింగ్ ఫ్యాక్టర్, బికాస్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ గోయింగ్ టు బి కీ ఫర్ సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్కు మంచి సపోర్ట్ అతడు అందించాలి. అండ్ ఉనట్కట్ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ, బట్ నటరాజన్ ప్లేస్ను కొంచెం భర్తీ చేయగలిగాడు. ఉమ్రాన్ మాలిక్ అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా సబ్స్టిట్యూట్గా, అంటే సూపర్ సబ్గా వస్తున్నాడు కనుక అతను నుండి డెఫినెట్లీ ఒక మంచి స్పెల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ హైదరాబాద్ స్పిన్ డిపార్ట్మెంట్లో ఇంకా హసరంగా ఆడే ఛాన్స్ కనబట్టలేదు, బికాస్ హసరంగాకు ఇంకా క్లియరెన్స్ లేదు. బట్ హీ విల్ ప్లే అని అతని మేనేజర్ చెప్పడం చూసాం, బికాస్ అతడు దుబాయ్కి వెళ్ళాడు ట్రీట్మెంట్ కొరకు, ఇంజరీతోటి బాధపడుతున్నాడు. బట్ అతని యొక్క రాక కొరకు సన్రైజర్స్ హైదరాబాద్ ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే బౌలింగ్లో స్పిన్ డిపార్ట్మెంట్లో కొంచెం బలం కావాలి అంటే హసరంగా వచ్చిన తర్వాత డెఫినెట్లీ అది స్ట్రెంథెన్ అవుతుంది సన్రైజర్స్ హైదరాబాద్కు. గుజరాత్ టైటన్స్ను హోమ్ క్రౌడ్ ముందు ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేం, బికాస్ దే డిఫీటెడ్ ముంబై ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. ఆ తర్వాత అఫ్కోర్స్ స్ట్రగుల్ అయినారు అగెన్స్ట్ చెన్నై ఇన్ చెన్నై. బట్ వాళ్ళు కూడా చాలా మంచి టీం, యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారు. రుధిమాన్ సాయి ఈజ్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. అండ్ శుభ్మన్ గిల్ యొక్క రియల్ ఫామ్ చాలా చాలా కీలకం, బికాస్ క్యాప్టెన్గా బిట్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ ఆన్ హిమ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వేడ్ని ఆడిస్తారా? వేడ్ని ఆడించినట్లయితే వాళ్ళకు ఓవర్సీస్ బౌలింగ్ స్ట్రెంత్ కొంచెం తగ్గిపోతుంది, బికాస్ ఓవర్సీస్ బౌలర్స్లో వాళ్ళకు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి బౌలర్స్ చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళు బౌలింగ్లో ఓవర్సీస్ బౌలర్స్ని ఎక్కువగా ఆడిస్తారా, లేకుంటే బ్యాటింగ్లో మిల్లర్కు కొంచెం సపోర్టివ్గా మాథ్యూ వేడ్ను తీసుకుంటారా? వెయిట్ అండ్ సీ. బట్ దే ఆర్ అ వెరీ గుడ్ సైడ్ యాక్చువల్లీ, అండ్ దే కెనాట్ బీ టేకెన్ లైట్లీ ఇన్ దిస్ మ్యాచ్. అండ్ సన్రైజర్స్ హైదరాబాద్ ఒకవేళ మంచి విక్టరీ సాధించినట్లయితే దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్, బికాస్ ఆ తర్వాత మళ్ళీ చెన్నై తోటి హైదరాబాద్లో ఆడతారు. చాలా హోమ్ మ్యాచెస్ ఉన్నాయి కనుక హోమ్ మ్యాచెస్ అడ్వాంటేజ్ ఉంటుంది కనుక సన్రైజర్స్ హైదరాబాద్ షుడ్ టేక్ దిస్ మ్యాచ్ వెరీ ఇంపార్టెంట్.